దేశాలు ఈగోలతో కొవ్వెక్కి యుద్ధాలకు దిగుతాయి. ఆయా దేశాల్లో జనం మాత్రం ఇల్లు ఒళ్ళు గుల్లై కడుపు కాలి ఆకలి పోరాటం చేస్తాయి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా కనిపించే దయనీయ దృశ్యం ఇదేగా. నిరంతరం యుద్ధ పీడతో కునారెళ్లిపోయే గాజా లాంటి ప్రాంతాల్లో అయితే దినదిన దరిద్రం, నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంటుంది. ఇక్కడ మనం కాసింత ఆడంబరం తగ్గితేనే ఆగమైపోతాం. బంగారం ధరల గురించి బెంగ పెట్టుకుంటాం. అదే పెద్ద కష్టం అనుకుంటాం. అక్కడ మాత్రం బతికితే చాలురా భగవంతుడా అని ఆక్రోశిస్తారు. ఒక్క పూట అన్నం కోసమే కాదు, గొంతు తడుపుకోవడానికి చుక్క నీటి కోసం కూడా అక్కడ ఎదురుచూపులే. ప్రతిరోజు చచ్చే బతుకులు వీళ్లవి. అలాగని ఇది సోమాలియా లాంటి ఆకలి దేశం కాదు. ఇక్కడున్నది పొట్ట వీపు పతుక్కుపోయిన బిచ్చగాళ్లు కాదు. నిన్నటిదాకా కొద్దో గొప్పో గౌరవంతో బతికిన విధివంచిత పాలస్తీనియన్లు. మిడిలిస్ట్లో ఒకప్పుడు ఘనమైన నగరం, ఇప్పుడది యుద్ధ పీడిత గాజా. అక్కడి జీవన పోరాటం తాలూకు తాజా దృశ్యాలివి. గాజా దక్షిణ భాగంలోని మువాసి టెంట్ క్యాంపులో తలదాచుకున్న శరణార్థుల దయనీయ పరిస్థితిది. తాగడానికి నీళ్లు లేక ప్లాస్టిక్ బాటిల్స్, జెర్రీ క్యాన్లతో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూపులు వాళ్లకు కొత్త కాదు. రేపు వాటర్ ట్రక్కులు వస్తాయంటే ఇవాళ్టి నుంచే క్యూల్లో నిలబడాల్సిందే. చారిటీ కిచెన్ దగ్గరైతే తొక్కిసలాటలే. అన్నం మెతుకుల కోసం ఖాళీ గిన్నెలు పట్టుకుని ఒక యుద్ధమే చెయ్యాలి. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. ఎందుకంటే అందరికీ ఆకలి దప్పిక కామన్ కదా. నిజానికి యుద్ధం ముందు నుంచే ఇది ఎడారి ప్రాంతం. బతకడానికి కనీస సౌకర్యాలుండవు. ఎక్కడికైనా వెళ్లాలి అన్నా బస్సులుండవు. ఏ రోజుకా రోజు ఆకలి కేకలతోనే తెల్లారిపోయే బతుకులు. బతికితే చాలు భగవంతుడా అనే దీనావస్థలు వాళ్లవి. ఇక్కడ బంగారం ధరలు పెరిగితే అయ్యో కొనలేకపోతున్నామే అని మనం ఆక్రోశపడిపోతాం. కొత్త కార్ల కోసం, మేకప్ సామాన్ల కోసం, జలసాల కోసం చేతిలో పైసలు లేకపోతే అదే పెద్ద దరిద్రం అనుకుంటాం, తల్లడిల్లిపోతాం. కానీ గాజా లాంటి ప్రాంతాల్లో చూస్తేనే కదా అసలు దరిద్రమేంటో అచ్చంగా తెలిసొస్తుంది. ఆకలి రుచి ఎంత రాక్షసంగా ఉంటుందో అర్థమయ్యేది.